అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తే మోయబడిన తలుపులు తెరవబడతాయి. బంధించబడిన దైవ సేవకులు, పరిచారకులు బయటకు వస్తారు. లోకానికి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన సంగతి ఏంటి మరి? ప్రార్థన ఎప్పుడో మానేసామనుకుంటా. ప్రార్థన ద్వారా ఏం జరగట్లేదులే అని అనుకుంటున్నామేమో. ప్రార్థన అంటే ఏదో మనకు కావాల్సింది అడిగేదే అంటున్నామేమో. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయనే వాక్యం కనుక అవకాశాన్ని బట్టి పాత నిబంధనలోని వాక్యాలు ఆయా సందర్భాల్లో కోట్ చేసినట్లు మనకు పరిచయం. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో కోట్ చేసిన మొదటి వచనం ఏంటి? యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో కోట్ చేసిన ఆఖరి వచనం ఏంటి? మొదటి వచనం షాక్ అవుతారు మీరు. 2వ అధ్యాయంలో 17వ వచనం, ఆయన శిష్యులు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మందిర ఆవరణ సందర్శన సమయంలో వారికి కోట్ చేయబడిన వాక్యము మన అంశం. యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆఖరిగా కోట్ చేసిన వచనం కూడా కీర్తనల్లోనే ఉంది. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 వర్స్ 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇది ఎక్కడుంది? కీర్తన 31:5, సామ్ 31 వర్స్ 5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. కనుక యేసు ప్రభు వారి పరిచయ ఆరంభం, అంతం దేవుని వాక్యం యొక్క కొటేషన్తో ముగించబడుతుంది అన్న సంగతి మనకు పరిచయం. ఈ ఇల్లు అంత ప్రాముఖ్యమా? ఆసక్తి అంత ప్రాముఖ్యమా? ప్రాముఖ్యత ఉంటేనే కదా యేసుప్రభు కోట్ చేస్తాడు. ఆయన కోట్ చేసినాడంటే కీర్తనలు గ్రంథం కూడా ఆయనకు పరిచయం, శిష్యుడికి కూడా పరిచయం కదా. అందరికి పరిచయం, మనకు తప్ప. అందుకే యేసుప్రభు వారు ఎంఐ గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న దంపతులతో ఆయన మాట్లాడినాడు. ప్రవక్తలను, ఇతరులు నన్ను గురించి చెప్పిన ప్రవచన వాక్యము మీకు గుర్తులేదా అన్నట్లుగా సంభాషించిన సంగతి మనకు పరిచయం. మొదటిది నిర్గమకాండం, ఎక్సడస్ చాప్టర్ 18 వర్స్ 21. నిర్గమ 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దేవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండలు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిని గాను, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారి మీద న్యాయాధిపతులను. ఇక్కడే ఆసక్తి, సత్యాసక్తి. ఆసక్తి ఒక్కటే కష్టమైపోతుంటే ఇంక ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? విశేషణాలు రావాలి మరి. దట్స్ హై స్టాండర్డ్ బైబిల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. సత్యాసక్తి. ఇక్కడ సందర్భం నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా. మోషే వాళ్ళ మామ ఇతరు మోషే భార్యను పిల్లల్ని తీసుకొని మోషే దగ్గరికి వచ్చిన. ఈయన పోయి తీసుకురావడానికి టైం ఉండదు కదా, పెద్ద లీడరు. అందుకనే వాళ్ళ మామగారే తీసుకుని వచ్చినారు. వచ్చిన తర్వాత మోషే మంచి అల్లడు కదా మామకి. అలాంటి అల్లడు దొరికితే మామ వాళ్ళు అంత ఎగిరికి గంతేయచ్చు. అలాంటి వాళ్ళు దొరికేటట్లు ప్రార్థన చేసుకోండి. వాళ్ళ మామగారు వచ్చిన తర్వాత దోష అల్లుడు మంచిడు కనుక ఆయనకి వెంటనే పోవాలని అనిపించలేదు. చూస్తాంలే ఎలాగున్నారో ఏం కథ, సంసారం చూసుకుంటే కొద్దిగా అర్థమవుతుంది కదా అని అనుకున్నాడేమో.
అక్కడే ఉంటే మోషే దగ్గరికి ఇశ్రాయేలీలు వారి వివాదం లేకపోతే వారికి ఉన్న స్ట్రగుల్స్ అన్నీ చెప్పుకోవటానికి వచ్చినారు. ఈయన ఉదయం నుండి సాయంకాలం దాకా రచ్చబండ మీద కూర్చున్నాడు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చెప్పుకుంటున్నారు. ఈయన వారికి న్యాయం తీరుస్తూనే ఉన్నాడు. చివరికి అయిపోయిన తర్వాత మోషే వచ్చినాడు ఇంటికి. వాళ్ళ మామగారు మాట్లాడడం ఆరంభించినారు. సాధారణంగా అల్లుడు ఇంత గొప్పోడైతే మామ నోరు తెరవటానికి కూడా నోరు రాదు. కానీ మోషేకి ఎంత మంచి కౌన్సిలర్, సలహాదారులు ఉన్నారంటే, ఎంత మంచి మామ రూపంలో ఉన్నాడంటే, ఏంటి నువ్వు చేసే పని డైరెక్ట్గా చెప్పినాడు, మంచిది కాదు అని. నేను చెప్పేది కాదు, బైబిల్లో రాశారు అది. నీవు చేయనిది మంచిది కాదు. మంచివి కానీ చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి మీకు తెలిసినవి. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. నరుడు ఒంటరిగా ఉండట. అబ్బా, కరెక్ట్ చెప్తారు చూడు. ఇలాంటి మంచివి కానివి కనీసం బైబిల్లో 5 ఉన్నాయి. అలాంటిది మోషే కూడా ఒకటి మంచిది కానీ చేస్తున్నాడంటే ఆయన ఏం పాపం చేయట్లేదు. అంటే పాపము చేయకుండా మంచిది కాకుండా చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాపమే చేయాల్సిన పని లేదు. పాపము చేయకుండా జీవిస్తూ మంచిది కానిది చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది. అంటే చెడ్డ చేయటానికి అవకాశం ఉంది. అది దేవుని దృష్టిలో మంచిది కాదని ఆయనే చెప్పాడు. నువ్వు ఉదయం నుండి ఇప్పటిదాకా కూర్చుంటే ఏం కావాలో మనిషి. కొంతమంది అలాగే ఉంటారు. స్టార్టింగ్ ప్రార్థన నుండి ఆదివారం రోజుతో సహా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వచ్చే ఆదివారం దాకా వాళ్ళే స్టేజ్ మీద, ఇంకెవ్వరు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తుంటా కొంతమంది బ్రదర్స్కి, వాళ్ళు ఎట్లానే తీసుకుని నాకు చెప్పే బాధ్యత నాకు. బ్రదర్, ఉదయం నుండి రాత్రి దాకా మీరే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఉంటే ఏం బాగుంటుంది బ్రదర్, కొద్దిగా ఆలోచించండి. మనది షేరింగ్ మినిస్ట్రీ కదా, మీరు వేరుగా అర్థం చేసుకోవద్దండి. ఎవరు లేరన్నా ఇక్కడ. నేను లేకపోతే ఎవరు లేరు, నువ్వు లేకపోతే ఎవరు లేరంటే అర్థం ఏంటి? బైబిల్ కరెక్టా, నువ్వు కరెక్టా? బైబిల్ ఏం చెప్తుంది? సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకే కొందరు కాపర్లు, ఉపదేశకులు, బోధకులు, ఇలాంటి రకరకాల వాళ్ళని ఇచ్చింది అని బైబిల్ చెప్తుంది. మీరేం చెప్తున్నారు చెప్పరేంటి? ఎవరు లేరు నేను లేకపోతే అని చెప్తున్నారు. అని ఎంత వాస్తవము? ఇప్పుడు అలాగే చేసి ఏమైపోతారంటే ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కటి కూడా చేయలేకుండా అయిపోతారు పడక మీదే. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద హిస్టరీ. అందుకే మోషే మామ చెప్పినాడు, అది మంచిది కాదు. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్, నాట్ కరెక్ట్. ఏ రైట్ పర్సన్ డూయింగ్ ఎ రైట్ థింగ్ అట్ ఏ రైట్ ప్లేస్ ఇన్ అ రాంగ్ వే. మోషే ఎంత మంచోడంటే వాళ్ళ మామ సలహా తీసుకున్నాడు. అదే మనలాంటి అల్లోళ్ళు ఉన్నామనుకో, వచ్చి కూతురుని వదిలేసినావు, నీ పని నువ్వు చూసుకుని పోకుండా మధ్యలో మా పానకుల పొడుకులు మాదిరి మా దగ్గర మా దాంట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నావు? మాకు తెలుసు కదా ఏం చేయాలో. చాలామంది చెప్పే మాటలు ఇదే, మాకు తెలుసు కదా ఏం చేయాలో, మాకు తెలుసు కదా ఏం చేయాలో, మాకు తెలుసు కదా ఏం చేయాలో. నీకు తెలిస్తే పక్కన వాళ్ళు ఎందుకు చెప్తారు? నీకు తెలియట్లేదనే కదా పక్కన వాళ్ళు చెప్పేది. పక్కన వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని నీకు తెలియకపోవడమే ఒక విషాదకరమైన సంగతి, విచారకరమైన సంగతి కూడా. మోషే ఆ నియమాన్ని పాటించినాడు. ఎలాగ ఎన్నిక చేసుకోవాలంటే 1000 మందికి ఒకళ్ళని 100, 50, 10 ఇలాగొకరు నియమించు. వాళ్ళు వివాదాలు తీర్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీర్చలేని వివాదాలు పెద్దవి ఏదైనా ఉంటే అప్పుడు నువ్వు పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యి. అన్నీ నువ్వే 6 లక్షల కాల్బలానికి ఒక్క వ్యక్తి చేయాలంటే మనిషి ఉంటాడా, ఊడతాడా? ఎంత కష్టం కదా. మనిషే కదా ఎవరైనా. వీఆర్ ఆల్ మేడప్ ఆఫ్ విత్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. వీఆర్ నాట్ అవుట్ అండ్ ఇన్సులిన్ టు ద డిసీజెస్ అండ్ సిక్నెస్. మనము రోగానికి అతీతులమేం కాదు. ఏదైనా ఎప్పుడైనా దాడి చేయడానికి అవకాశం ఉంది. కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. రోగం రాకమునిపై జాగ్రత్తగా ఉండేది మంచిదని. వస్తే రానిలే చూసుకుందాం అని అనుకుంటే వచ్చిన తర్వాత ఇంక చూసుకునేది ఏమి ఉండదు. వాళ్ళు చూసుకుంటారు, వేరే వాళ్ళు. మనం చూసుకునేది ఏముంటుంది? మనం చూసుకునేది ఏమి లేదు. కనుక ఎలాంటి వాళ్ళు మరి ఏర్పాటు చేసుకోవాలంటే ఆయనే సలహా ఇచ్చినాడు. దాంట్లో ఒక్కటి ఏంటంటే సత్యాసక్తులు. అంటే దే షుడ్ బి జెలస్ ఫర్ ద ట్రూత్. సత్యం అంటే వారికి ఆసక్తి ఉండాలి.
అసత్యాన్ని సత్యంగా మాట్లాడేవాళ్ళు, సత్యాన్ని అసత్యంగా చేసేవాళ్ళు కాదు, లంచగొండ్లు. ఇవన్నీ వర్చ్యూస్ చెప్తుంటే ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఉండేవాళ్ళు ఎవరున్నారు బ్రదర్ అని అంటారు. అది కూడా కరెక్టే. ఉన్నోళ్ళనే చూసుకోవాలి, మరి ఇంకేం చేస్తాం? లేని వాళ్ళని కొత్తగా తీసుకురాలేం కదా. ఉన్నవాళ్ళలోనే ఎవరో ఒకళ్ళు చూసుకోవాలా, సిద్ధపరచాలి. ఇప్పుడు యేసుప్రభు వారు కొంతమందిని సిద్ధపరిచినాడు. అందరూ ఆయన కోరిన స్టాండర్డ్ ఏం లేదు. నాకు తెలిసి ఒక ముగ్గురే ఆయన కోరిన స్టాండర్డ్లో ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాన్లు. మిగతా వాళ్ళు ఇంకా మామూలుగానే ఉన్నారు. దేవుని మందిరాల్లో కూడా అలాగే ఉంటారు. మన తర్వాత ఒక తరం అనేది సిద్ధపరచబడాలి. నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ టు టేక్ అప్ దిస్ మినిస్ట్రీ అండ్ ద మ్యాంటిల్ అండ్ ద టార్చ్. దాని కొరకు అవసరమైన సత్యాసక్తి కలిగిన ప్రజలు. కొంతమంది సేవకులు లేదా బోధకులు ఎవరినన్నా పరిచర్య కొరకు రమ్మన్నారు అనుకో, ఎవరైనా బ్రదర్ రేపు ఆదివారం మా దగ్గరికి రండి అంటే, లేదు బ్రదర్ రాలేనంట. ఎందుకు రాలేరు బ్రదర్? నేను మీ దగ్గరికి పరిచర్యకి వస్తే అక్కడ లోకల్ అసెంబ్లీలో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్ అన్నాడు. ఎవరు లేరు అనే మాట ఇట్ ఈస్ అగెన్స్ట్ ద స్క్రిప్చర్స్. I do not believe that ఎవరు లేరు అనేది, because the Holy Spirit and the Bible says that God has given people for the ministry in the church. కానీ ఎవరు లేరు అంటే అంటున్నామంటే ఏమి? ఎవరు లేకుండా మనమే చేసినామేమో. దట్ ఇస్ ఆల్సో బ్యాడ్ అండ్ అన్ఫెయిర్. నేను తిరుపతిలో చదువుకునే దినాల్లో ఎంతమంది ఉన్నారు మస్తుగా బోధకులు. ఇప్పుడు లేరు అనుకో. అప్పుడు ఎంత మస్తుగా బోధకులు ఉన్నారంటే అంత పెద్ద పెద్ద, మీకు తెలుసు కదా నాకంటే. నేను వాళ్ళలో బచ్చా. ఇప్పుడు బచ్చా ఇక్కడ దాకా వచ్చే అవకాశం దేవుడు ఇచ్చినాడు. అంత కాకలు తిరిగిన వాళ్ళు. ఎన్ని రోజులైనా ఒక దైవసేవకుడు లేకపోయినా, పడక మీద ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఎన్ని రోజులు వెళ్ళినా పరిచర్య విషయంలో ఏమీ లోటు లేకుండా చేసుకునే లీడర్షిప్. అలాంటి చిన్న చిన్న ఊర్లో ఉంటే మీలాంటి పెద్ద పెద్ద ఊర్లో ఉండరా ఏంటి? సత్యాసక్తి కలిగిన వాళ్ళు ప్రభుకు కావాలి. ప్రభు అందరిని వాడుకోలేడు. ఆయన దృష్టిలో అంగీకారమైన వాళ్ళు ఏంటంటే జెలస్ ఫర్ ద ట్రూత్. మరి సత్యం అంటే ఏంటి? సత్యం తెలియకుండా కూడా సత్యం మాట్లాడాలని ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు తెలుసు కదా, పిలాతు దగ్గరికి యేసు ప్రభు వారు అప్పగించబడే ఆఖరి రాత్రి లేదా అప్పగించబడిన ఆఖరి రాత్రి వెళ్ళాడు. పిలాతు ఆయనకి తీర్పు తీర్చడానికి. దట్ వాస్ ఏ నైట్ జడ్జిమెంట్. మీరు ఎప్పుడైనా రాత్రిపూట కోర్టులో లైట్లు వేసుకొని జడ్జిమెంట్ చూసి విన్నారా? అది దుస్సాధ్యము. కసాబు లాంటి వాడికి రాత్రిపూట జడ్జిమెంట్ ఇలే, పగలపూట ఇచ్చినారు. కసాబు అంటే తెలుసు కదా మీకు, కొంత లోకజ్ఞానం ఉంటుందని నేను మాట్లాడుతున్నా. అసలు అది చదువుకోవడం తెలుసుకోవడం కూడా పాపం అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. అలాంటి భక్తులు ఈ దినాల్లో కొంతమంది ఉన్నారు. నాకు ఒక దైవసేవకుడు చాలా పేరు మోసిన ఆయన ఏం చెప్పాడంటే, డోంట్ గో టు ద పుల్పిట్ వితౌట్ లుకింగ్ టు ద హెడ్లైన్స్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ ఆన్ ఎవ్రీ డే. డూ యు బిలీవ్ దిస్? పుల్పిట్ మీద వాక్యం చెప్పడానికి ఆ రోజు దినపత్రిక హెడ్లైన్స్ చదవకుండా పోవద్దు. ఎందుకంటే వీఆర్ నాట్ లివింగ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, వీఆర్ కనెక్టెడ్ ద వరల్డ్. లోకంలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కొంతైనా అవగాహన, ముఖ్యంగా బోధకులకి. విచిత్రం ఏంటంటే ఆయన యేసుప్రభు వారిని రాత్రి తీర్పు తీర్చడానికి పిలిచినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వేసిన ప్రశ్న మీకు తెలుసు కదా. పిలాతు యేసుప్రభు వారిని ఎన్ని ప్రశ్నలు అడిగాడు? ఏదో ఒకటి చెప్పండి. ఎన్ని ప్రశ్నలు అడిగినాడు? క్వశ్చన్ పేపర్ సరిగా అర్థం చేసుకోండి, మీకు వచ్చింది రాయొద్దండి. పిలాతు యేసుప్రభు వారిని ఎన్ని ప్రశ్నలు అడిగినాడు? యేసుప్రభువు పిలాతుని ఎన్ని ప్రశ్నలు వేశాడు? యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఎన్ని ప్రశ్నలు ఇతరులకు వేశాడు? యేసుప్రభుని ఇతరులు ఎన్ని ప్రశ్నలు వేసినారు? యేసుప్రభు శిష్యులకి ఎన్ని ప్రశ్నలు వేసినాడు? శిష్యులు యేసుప్రభుకి ఎన్ని ప్రశ్నలు వేసినారు? ప్రశ్నలు అర్థమైనాయి అనుకుంటా. కాలేదా? ఏదో ఒక దానికి జవాబు చెప్పండి. ఎన్ని ప్రశ్నలు? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదప్ప ఏవి కావా? పిలాతు యేసుప్రభు వారిని 5 ప్రశ్నలు అడిగినాడు. దాంట్లో ఒక్క ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? యేసుప్రభువే సత్యమని ఆయనకు తెలియకపోవడం చాలా విషాదకరమైన సంగతి. సత్యమే తెలియకుండా సత్య ప్రకారం తీర్పు తీర్చడానికి ఎలా సింహాసనం మీద కూర్చుంటాడు, కుర్చీలో కూర్చుంటాడు? ఇప్పుడు ఒక లాయర్, ఎవరో ఒక జస్టిస్ ఎవరో కోర్టులో కూర్చున్నారని ఆయనకే సత్యం తెలియకపోతే ఎలాగ తీర్పు తీరుస్తాడు?
అందులో ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? ప్రపంచానికి రాజు, యూదుల రాజు. అది ఆయన వేసిన ప్రశ్నల్లో ఒకటి కూడా అదే, ఆర్ట్ దౌ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజు నీవేనా? ఇలా ప్రశ్నల పరంపర అడుగుతున్నప్పుడు సత్యం అనగా ఏమి యేసు ప్రభువుని అడిగినాడు. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ ట్రూత్. ఏసే సత్యం, ఏసే వాక్కు, ఆయన వాక్యమే సత్యం, ఆయన మాటలే సత్యం, ఆయనే సత్యం. సత్యం అంటే తెలియకుండా సత్యాన్ని అసత్యంగా చేసి సత్యాన్ని అప్పగించడానికి, సిలువ వేయటానికి ఇష్టపడిన అసత్యవంతుడు సత్యవంతుడు ఎలాగైతాడో. దిస్ ఈస్ ద హోల్సమ్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్ టుడే. దిస్ ఇస్ ద కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్ ఆఫ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎ జస్టిస్ టుడే. ఇది అదే మనం చూస్తున్నాం. అన్యాయపు తీర్పు అని యేసు ప్రభువాని గురించి చెప్పబడుతూ వచ్చింది. ఏ కేసైనా ఒక్క రాత్రిలో ముగించబడిందని మీరు విన్నోళ్ళు చదివినోళ్ళు చేయతండి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక కేసు రాత్రికి రాత్రే స్టార్ట్ చేసినారు, రాత్రికి రాత్రే క్లోజ్ చేసినారు, రాత్రికి రాత్రే జడ్జిమెంట్ ఇచ్చినారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు చాలామంది పేపర్లు చదువుతుంటారు కదా, ఎన్నో కేసులు జరుగుతున్నాయి. 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే కేసు వేసిన ఆయన చనిపోయి ఉంటాడు, ఎవరి మీద వేసినారో వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. దిస్ ఈజ్ యూజువల్లీ ద స్టోరీ ఆఫ్ దిస్ వరల్డ్. అది యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకే రోజు కేసు. ఆయన తరపున లాయర్ని పెట్టుకోవాలి కదా, ప్లీడర్ని పెట్టుకోవాలి కదా, దానికి టైం లేదా? అందుకే అన్యాయపు తీర్పు యేసుప్రభు అన్నందున. ఇంకా ఈ సత్యమైన యేసును నువ్వు అంగీకరించకుండా ఉంటే అసత్యంలోనే ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువే సత్యం. బైబిల్లో రాయబడింది, ఆయన సత్యవంతుడు కాక తీరడు. డబుల్ నెగిటివ్ ఇస్ డబుల్ పాజిటివ్. నేను చెప్పే లాజిక్ మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఈస్ ట్రూ. ఆయన సత్యవంతుడు అని ప్లెయిన్గా చెప్పొచ్చు కదా, దట్స్ స్ట్రైట్ అవే టెల్లింగ్ ద ట్రూత్. బట్ రోమాపత్రికలు అలాగ రాయలేదు, ఆయన సత్యవంతుడు కాక తీరడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, ఎవరినైనా మీరు మీటింగ్కి ఇన్వైట్ చేశారనుకో, బ్రదర్ సిస్టర్ రేపు మీటింగ్ ఉంది రండి అని అన్నారనుకో, నిన్ను పిలిచినారనుకో, వాళ్ళు వస్తామంటే సరే మీరు లైట్ తీసుకుంటారు. రాలేదనుకోండి, ఏం రాలేదంటే కుదరలేదండి అని చెప్తారు. రాకుండా మానను అని చెప్పినారు అనుకో, రాలేదనుకో, ఏమంటారు? ఇప్పుడు మీరు చాలా గట్టిగా చెప్పినారే రాకుండా మానను అది ఇదని, ఏమైంది మరి ఆ గట్టితనం? కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంత గట్టిగా మాట్లాడగలడు, సత్యవంతుడు కాక తీరడు. నోబడీ కెన్ ఎవర్ డినే దట్ ఈస్ నాట్ ట్రూ. ఆయన సత్యవంతుడు కాదని ఎవరు కాదనలేరు. ఆయా సత్యవంతుడైన యేసు ఆ సత్యవంతులైన మన కొరకై శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, హేతు లేని దెబ్బలు, కారణం లేని గాయాలు, ప్రక్కలో బల్లెపోటు, రక్త ప్రవాహము, దేహమంతా కోడా దెబ్బలు, శిలువలో రక్తసిక్తమైన దేహముతో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఎవరికి దెబ్బలు, ఎవరికి వేదన, ఎవరికి అవమానం, ఎవరికి నింద, ఎవరికి బాధ, ఎవరి కొరకు? మహామహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు కాలము సంపూర్ణమైనప్పుడు మనందరి పాప క్షమాపణ కొరకై జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందదు. ఇప్పుడు రెండోది చూస్తాం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 12 5వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 12 verse 5. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు దేవునికి ప్రార్థన చేయించుండెను. కనుక రెండవ విశేషం ఏంటి? అత్యాసక్తి. ఏలియా లాంటి వాడు ఆసక్తితో ప్రార్థన చేస్తేనే అగ్నిని ఆకాశాన్ని మూసేశాడు. ఆసక్తితో ప్రార్థనే ఆకాశాన్ని మూసేస్తే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, మనకు ఆసక్తితో ప్రార్థనే లేకపోతే అత్యాసక్తితో ప్రార్థన చేయాలని ఇక్కడ కోరబడుతున్నాం. ఈ కథ మనకు పరిచయం కదా. అపోజిట్ పేతురు యేసుప్రభుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన యేసునామాన్ని ప్రకటిస్తున్నాడని తెలిసి ఆయన తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడైనా నిద్రపోగలడు. కొంతమంది అలాగుంటారు, ఎవరైనా చెరసాలు వేస్తే నిద్ర పడుతుందండి?
ఎందుకు వచ్చింది పోరాటం, ఎందుకు జరిగింది? బయటికి వెళితే ఒకవేళ ఇంకెప్పుడు సువార్తకి వెళ్ళకూడదురా, ఇదే ఫైనల్ అని అనుకుంటా. అందుకే మనలాంటి వాళ్ళు అందరిని బయటే పెట్టింటారు, వీడియో లాభం లేదు తరహా అని. పేతురు ఆయన యేసు ప్రభుతో పాటు గెత్సేమనే తోటలో వెళ్ళి ప్రార్థన చేయమంటే కూడా యేసు ప్రభు ఆ రాత్రికి అప్పగించబడతాడు, తర్వాత రోజు సిలువ వేయబడతాడు. అయినా ఈయనకి ఏం నిద్ర తక్కువ లేదు. బైబిల్లో రాయబడింది అప్పుడు కూడా నిద్రపోయాడు. అంటే పక్కన వాళ్ళు చనిపోతున్నారన్నా కూడా ఈయనకి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. సరే నువ్వు కూడా చచ్చిపోతావు అన్నా కూడా ఏమొస్తుంది? ఆఖరికి అన్నం లేకపోయినా బట్టలు లేకపోయినా పర్లేదు, నిద్రనే చేసిపోతామని అనుకున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళకముందు. అందుకే ఆయనకి ఎలాగైనా నిద్ర వస్తుంది. చెరసాలలో ఉన్నా నిద్ర వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నిద్ర వస్తుంది. కొంతమందికి అలాగే ఉంటుంది. వాళ్ళు మందిరంలో ఉన్నా నిద్ర వస్తుంది, ట్రైన్లో కూర్చున్నా నిద్ర వస్తుంది, మెట్రోలో కూర్చున్నా కరెక్ట్ ఎక్కిన వెంటనే బ్యాగ్ దగ్గర పెట్టుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, అంతే. కరెక్ట్ వాళ్ళ డెస్టినేషన్ ఒక్క నిమిషానికి వస్తుంది అనగా ఎక్కడి నుండి వస్తుందో మెలకు వచ్చేస్తుంది. బ్యాగ్ తీసుకుంటారు, దిగేసి వెళ్తూ ఉంటారు. దిస్ ఎ కామన్ ప్రాక్టీస్ ఈవెన్ ఇన్ బాంబే. ఇప్పుడు హైదరాబాద్కి కూడా వచ్చింటుంది అనుకుంటా. అలాగే బస్సులోనూ దాంట్లోనే నిద్ర బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎందుకంటే మరి లాంగ్ జర్నీ టు గో. ఎలాగ నిద్ర వస్తుంది? ఏసీ రూమ్లో నుండి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసుకొని ఏసీ చక్కగా వచ్చినా మంచి కుర్లాన్ లాంటిది బెడ్ వేసుకున్నా కూడా నిద్ర పట్టదే. నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారే. ట్రైన్లో నిద్ర వస్తుంది, బస్సులో నిద్ర వస్తుంది, ఎక్కడ చూసినా నిద్ర వస్తుంది. అందుకే ఒక సామెత ఉంది కదా, నిద్ర సుఖము ఏరు కదా. పేతురు కూడా అదే కోవకు వస్తాడు అనుకుంటా. ఆయన ఎక్కడైనా నిద్రపోగలడు, ఇక్కడ కూడా నిద్రపోయాడు చెరసాల్లో. ఇప్పుడు జరిగింది ఏంటంటే సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు. ఒక దూత వచ్చినాడు, పేతురును లేపినాడు తట్టి. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఏదో కలేమో అని అనుకున్నాడు. ఆయన డ్రెస్సు చెప్పులు అన్నీ తీసుకున్నాడు, వేసుకున్నాడు. ఇక్కడ కూడా 2-3 గేట్స్ ఉన్నాయి. అందుకే మొదటి గేట్ దాటించినాడు, రెండో గేట్ దాటించినాడు. తర్వాత ఇంకెక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు ఒక వీధి అయిపోయిన తర్వాత. ఎంత చక్కగా రాశారు తెలుసా? ఈ పిక్చర్ మనకు చూస్తే షాక్ అవుతుంది, ఇటు కూడా జరుగుతుందా అని. ఆడ దేవదూత వచ్చినప్పుడు గేట్లు అదే తెరుచుకునేను అని ఇక్కడ రాసినారు. మా జైలు గేట్లు అంత తేలికేస్తారా? మన ఇంట్లో గేట్లు ఉన్నట్లు ఉంటాయా? ఒకవైపు పడి ఒకవైపు పడుకోకుండా, బోల్ట్ లేకుండా, వెనక్కి లేకుండా, ముందుకు లేకుండా ఉంటాయా? ఎంతో స్ట్రాంగ్ ఉండే గేట్లే జైలు గేట్లు అన్నారు. ఆ గేట్లోనే దేవదూత పోతూ ఉంటే ఊరికి అట్లా ఓపెన్. మామూలు మీరు ఎంఎన్సీలో మనం పోతూ ఉంటే స్కాన్ చేసి అద్దాల డోర్లు స్లైడ్ అవుతాయి కదా, అట్లా బహుశా అన్నీ స్లైడ్ అయిపోయినాయేమో. ఈయన బయటికి పోయాడు, కలనా నిజమా అని తెలుసుకునేటప్పటికి ఎక్కడైతే సంఘం చేరి ప్రార్థన చేస్తుందో ఆ ఇంటికి వెళ్ళాడు. ఇది మార్కు వాళ్ళ ఇల్లు అని అంటారు బైబిల్ పండితులు. వాళ్ళ అమ్మగారు మరియమ్మ చాలా భక్తిపర్రాలు, ధనవంతులు. వాళ్ళకి చాలా ఇళ్ళు ఉన్నాయి. కపెర్నహూములో కూడా ఒక ఇల్లు ఉంది, యెరూషలేములో కూడా ఇల్లు ఉంది. ఆ ఇల్లు మన మాదిరి వేరే దాని కొరకు వాడట్లేదు, కానీ దైవ పరిచర్య కొరకు వాడుతున్నారు. మీకు మంచి ఇళ్ళు, ఎక్కువ ఇళ్ళు ఉంటే మంచిదే, బట్ అన్నీ ప్రభు కొరకు వాడటానికి ప్రయత్నం చేయాలి. ఇవి అలాగ చేసిన సంఘము చేరి అక్కడ ప్రార్థన చేసి అది రాత్రి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ రాయించిన సంగతి ఏంటంటే, పేతురు వచ్చి ఆ ఇంటి తలుపులు తట్టినాడు. అది ఎప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అన్న మారు పేరు గల యోహాను తల్లి మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా, ఎప్పుడు ఇది 6వ వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే, ఇట్ వాజ్ ఎ నైట్. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాసక్తితో ప్రార్థన చేసేది ఏంటి? తెలుగు అర్థమవుతుందా మీకు నేను చెప్పే మాటలో? సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అత్యాసక్తితో ప్రార్థన చేసేది ఏంటి? సంఘం. సంఘం కానిది ఏం చేస్తుంది? అత్యాసక్తితో నిద్రపోతుంది. సంఘం అయితే చూడండి, క్లాస్ ఈ కనెక్షన్ ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. అంటే వారికి నిద్రపోవట్లేదు. పేతురికి నిద్ర వస్తుంది,
సంఘానికి నిద్ర పట్టట్లేదు. హూ ఈజ్ నాట్ సపోజ్ టు స్లీప్ ఈజ్ స్లీపింగ్, హూ ఆర్ సపోజ్ టు స్లీప్ ఆర్ నాట్ స్లీపింగ్. ఎవరు నిద్రపోకూడదో వాళ్ళు నిద్రపోతున్నారు, ఎవరు నిద్రపోవాలో వాళ్ళు నిద్రపోవట్లేదు. ఇప్పుడు సంఘం యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుని వాక్యం బంధించబడింది, దేవుని పరిచారకులు బంధించబడి ఉన్నారు. అలాంటి వాళ్ళంతా విడుదల పొందాలని సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. ఈ చెరసాల తలుపులు తెరవబడటానికి దేవుని దూత వచ్చినాడు. పేతురు లాంటి వాడికి చెరసాల తలుపులు తెరవబడ్డాయి, కానీ మరొక వాళ్ళ ఇంటి తలుపులు తెరవటానికి కుదరలేదు. ఆయనే పోయి తలుపు తట్టినాడు. ఏవి బలంగా ఉంటాయి ఇవే అవే. మరి చెరసాల వెన్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద ప్రిజన్, వై కాంట్ యూ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ మేరక్క? మరొక ఇంటి తలుపులు తెరవబడలేదు, పేతురు వెళ్ళి తలుపు తట్టినాడు. ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే, ఆ శబ్దం వచ్చి విని ఒక చిన్నది వచ్చింది. అమ్మాయి పేరు రాశారు ఇక్కడ, రోదే అని. మామూలు చిన్నవాడు మనం ప్రార్థన మీటింగ్ తీసుకొని వస్తామా? ఇంట్లోని కూర్చోబెట్టి చదువుకో, వచ్చేలాగా హోంవర్క్ అంతా కంప్లీట్ చేయి, మళ్ళీ రేపు అంతటికి బుక్కులు టైం టేబుల్ అన్నీ చూసుకొని రెడీకి పెట్టుకొని ఉండు, తిని పడుకొని ఉండండి, మళ్ళీ మేము ప్రార్థనకి పోయి వస్తామని తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి మాటలు చెప్పేసి వస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని తీసుకొని వచ్చినారు. నువ్వేం ప్రార్థన చేయవు కదా, పడుకొని ఉంటావేమో కదా, ఎందుకు వస్తావులే అని ఒకళ్ళు అన్నారేమో, లేకపోతే అమ్మాయి ఎందుకు వచ్చిందని ఇంకోళ్ళు అన్నారేమో. బట్ వాక్యంలో మనం చూస్తాం, అమ్మాయి దైవవాక్యాన్ని విన్నట్లుగా, మనకు పేతురు యొక్క స్వరాన్ని విన్నట్లుగా మనం చూస్తాం. వినింది కనుక మేలుకొని ఉంది. రాత్రి సాధారణంగా పిల్లలు మేల్కొని ఉండేది అరుదుగా గమనిస్తే, ఈ దినాల్లో పిల్లలు మేల్కొని ఉంటారు. ఎందుకు మేల్కొని ఉంటారు? స్మార్ట్ ఫోన్ ఉంటుంది, గేమింగ్ ఉంటుంది, కనుక వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఆ దినాల్లో ఏం స్మార్ట్ ఫోన్ లేదు, గేమింగ్ లేదు, ల్యాప్టాప్ లేదు, ఐపాడ్ లేదు, ఏం లేదు కదా. నిద్రపోకుండా ప్రార్థనలు ఎక్కిపోయించింది. పిల్లలకి చాలా చెవులు పనిచేస్తాయి కదా, అందుకనే వెంటనే వెళ్ళి ఆ స్వరం విన్న తర్వాత పేతురు స్వరం అని గుర్తించింది. అంటే దీని అర్థం ఏంటంటే, అమ్మ ఇంతకుముందే పేతురు వర్తమానాలు వినింది. మీరు ఊహించుకోండి, ఒక అమ్మాయి పేతురు వర్తమానాలు వినే దశకు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎంత ఆత్మీయులై ఉంటారు. పేతురు వర్తమానాలు వినే భాగ్యం అమ్మాయికి కలిగింది. అందుకే చాలామంది పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ కూతురు పుడితే రోదే అని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇట్స్ నైస్ నేమ్. మీరు ఎవరైనా ఇంకా పెళ్ళయి కూతురు పుట్టింది, ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంటే ప్లీజ్ కన్సిడర్ దిస్ నేమ్. ఈ అమ్మాయి వెళ్ళి పరగను, వీళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, అందుకనే ప్రార్థన చేసేవాళ్ళకి చెప్పింది. వాళ్ళకి చెప్తే ఏమన్నారు, అమ్మాయి నీ మెంటలా, కూర్చోడా. నాకు మెంటల్ కదా, మీకే. ఇది నేను చెప్పే మాట బైబిల్లో రాశారు. నేను ఊరికే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను నీకు మెంటలా అని. ఇక్కడ ఏం రాశారు, నువ్వు పిచ్చిదానివనిరి. పిచ్చిదాని అంటే పాలిష్గా ఉంటుంది, కొద్దిగా స్ట్రైట్గా బలంగా చెప్పాలంటే మెంటలా అంటే దెబ్బకి సెట్ అయిపోతారు. నన్ను మెంటల్ అన్నాడు, నన్ను మెంటల్ అన్నాడు, నన్ను మెంటల్ ఉంటేనే కదా అనేది, లేకపోతే ఎందుకంటారు అని. అమ్మాయి అంటే లేదు, పేతురు స్వరమే. అప్పుడు వాళ్ళు తలుపు తీసి బైబిల్లో రాయబడింది, విభ్రాంతి నొందరి. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తే మోయబడిన తలుపులు తెరవబడతాయి. బంధించబడిన దైవ సేవకులు, పరిచారకులు బయటకు వస్తారు. లోకానికి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన సంగతి ఏంటి మరి? ప్రార్థన ఎప్పుడో మానేసామనుకుంటా. ప్రార్థన ద్వారా ఏం జరగట్లేదులే అని అనుకుంటున్నామేమో. ప్రార్థన అంటే ఏదో మనకు కావాల్సింది అడిగేదే అంటున్నామేమో. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ డినేయింగ్ అవర్ వెల్, accepting the will of Jesus Christ, rejecting our will, receiving the will of Jesus Christ. If this is not a prayer, perhaps we are not entered into the higher level of a prayer zone. ఇదే మన ప్రార్థన కాకపోతే మన ప్రార్థనా వలయంలో ఉన్నతమైన స్థానంలోనికి ఇంకా ప్రవేశించలేదు అని అర్థం. సంఘము ఉంది అని అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చర్చ్ కెన్ ఓన్లీ బి మేనిఫెస్టెడ్ ఆన్ వన్ సైడ్ త్రూ ద వర్షిప్, ఆన్ ద అదర్ సైడ్ త్రూ ద ప్రేయర్.
సంఘం ఉనికి కలిగి ఉందంటే ఒకవైపు ఆరాధన, ఇంకోవైపు ప్రార్థన. ఈ రెండు లేకపోతే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చర్చ్ ఈజ్ అట్ స్టేక్. అదే విశ్వాస విషయంలో కూడా చాలాసార్లు నేను అంటుంటా, కానీ కొంతమంది నిష్ఠూర పడుతుంటారు నన్ను గురించి. ఏం చేస్తాం మరి, తప్పదు. మనం ప్రార్థన అంశాలు ఇస్తారు కదా, కరెంటు పోకుండా ప్రార్థన చేయండి, అందరు వచ్చేటట్లు ప్రార్థన చేయండి అని రకరకాలు ఇస్తారు. ఎక్కడైనా ఏ ప్రార్థనా లిస్టులోనైనా నన్ను మార్చేటట్లు ప్రార్థన చేయండి, మనం మారేటట్లు ప్రార్థన చేయండి అని రాసేది మీరు చూసినారా? ఎస్ ఆర్ నో? నో. ఈ మీటింగ్ ద్వారా ప్రభువా నన్ను మార్చు. మనల్ని ఎవరు మార్చలేరు. మనం అనుకుంటాం వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మారుస్తారని. మీరు పెళ్లి కానప్పుడు ఎట్లున్నారు, పెళ్ళైన తర్వాత అట్లే ఉన్నారు కదా. నాకు కొంతమంది దంపతులు బాగా పరిచయం, వాళ్ళు అడుగుతుంటాను నేను, ఏం బ్రదర్ సిస్టర్ మేము ఏం మార్చినట్లు లేదంటే, సిస్టర్ పక్కన ఉంటుంది అనుకో, ఆయన ఎవరు మారుస్తారన్న, దేవుడు కూడా వదిలేసినాడు. నేను అంటున్నా సిస్టర్ ఎక్కడ వదిలేసినాడంటే నా పాలిటీ పడేసినాడు. అదే నేను బ్రదర్ని అడిగాను, ఏం బ్రదర్ సిస్టర్ ఏం మారలేదు ఇంక అట్లే ఉందానంటే, ఆమెను ఎవరు మారుస్తారన్నా, ప్రభు వచ్చినా కూడా ఆమెను మార్చలేడు. దిస్ ఈజ్ ట్రూ. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే భార్య భర్తలుగా ఉన్నారు, కుటుంబంగా ఉన్నారు, కార్లో పోతున్నారు లేదా బండిలో పోతున్నారు, ఒకే దగ్గర భోజనం చేస్తున్నారు. దే ఆర్ మామూలుగా మీరు వాడే పదాలు వాడతారు కదా, షేరింగ్ ద లైఫ్, జీవితాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి చాలా చాలా పదాలు వాడతారు. బట్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ చేంజ్ టువర్డ్స్ క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు వలె ఉండటానికి ఒక్క విషయమంతా కూడా మార్పు రాకపోవడం చాలా విషాదకరమైన సంగతి. డ్రెస్ కూడా మార్చలేరు, మాటల్లో మార్చలేరు, భోజన పద్ధతుల్లో మార్చలేరు, దేంట్లో మార్చలేరు. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. కానీ విచిత్రమేమో తెలుసా, పెళ్ళి అయిపోయిన తర్వాత 10వ వార్షికోత్సవం, సిల్వర్ జూబ్లీ, 25వ వార్షికోత్సవం, దానికి వాక్యం చెప్పమని నన్ను పిలుస్తుంది. సిల్వర్ జూబ్లీ వాక్యం చెప్పారు, ఏమని వాక్యం చెప్పాలి సిల్వర్ జూబ్లీ? సో ఇలాంటి జూబ్లీలు జరుగుతూనే ఉంటాయి. బట్ సో సాడ్, వీఆర్ అన్ఏబుల్ టు చేంజ్ లైక్ క్రైస్ట్. కనుక ఒక్కడే మనల్ని మార్చగలడు. వాళ్ళు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, భార్య భర్తలు పోట్లాడుకునేటప్పుడు మీరు పక్క నుండి వింటారు కదా, ఓవర్ హియరింగ్ ఎట్లా, వాళ్ళు కూడా మాట్లాడుకుంటుంటారు, నన్ను నువ్వు మార్చలేవు తెలుసా, నువ్వు తిరిగి పుట్టి వచ్చినప్పుడు నువ్వు నన్ను మార్చలేవు. ఎవరిని మార్చలేరు, ఒకే ఒక్కడు మార్చగలడు, ఆయన పేరే యేసు. ఆయన మార్చాలంటే పుట్టి రావాల్సిన వాళ్ళు ఒక సాధారణంగా ఆయన మార్చగలడు. కానీ మనం ఆయన మార్చేదాకా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన మార్చాలంటే ఆయన పద్ధతులు ఆయనకు ఉంటాయి. ఆయన పద్ధతులన్నీ చాలా ఉన్నాయి. అందుకే మీకు ఎప్పుడు నేను చెప్తుంటా, 2 ఉంటాయి దేవుడి దగ్గర అని, ఒకటి షోరూము, షెడ్. విశ్వాసాలను షోరూమ్ పంపించాలా, షెడ్కి పంపించాలా? ఎవరు డిసైడ్ చేస్తారు దీన్ని? మీ కారు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది షోరూమ్ పోవాలా షెడ్కి పోవాలని ఎవరు డిసైడ్ చేస్తారు? మెకానిక్ డిసైడ్ చేస్తారు. షోరూమ్ పోతే బాగా తళుకు బెళుకులై వస్తుంది, షెడ్కి పోతే ఉన్న పాటలన్నీ తీసేసి డొక్కడొక్కగా చేసి పంపిస్తారు. ఇప్పుడు మనల్ని కూడా అంతే. ప్రభువారు ఇది చూసిన తర్వాత చూసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇన్ని చూసి వీళ్ళు అప్పుడు అనుకుంటాడు, వీళ్ళంతా జుబ్లీలు బాగానే చేసుకుంటున్నారు, ఏం మారట్లేదు, వీళ్ళు షోరూమ్ పంపిస్తామా షెడ్కి పంపిస్తామా అని. ఎవరన్నా ప్రార్థన చేసే భక్తులు ఉంటారు కదా, ప్రభు వాళ్ళు షెడ్కి వద్దులే నాయనా షోరూమ్కే పంపి అని అంటే, భవిష్య ప్రభు షోరూమ్కే పంపిస్తాడు. షోరూమ్కి వెళ్తే ఆయిల్ అంతా వేసి, కొత్తగా పెయింట్ వేసి, సీట్లు అన్ని కవర్లు అన్నీ మార్చేసి, కొత్త కారు ఇప్పుడే డెలివరీ అయినట్లుగా పంపిస్తారు. అలా కాకుండా షెడ్కి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, మొట్టమొదట ఒకటి బాగా బ్రేకులు పడట్లేదు అంటారు, దాని తర్వాత ఇంకేం చేస్తారు, టైర్లు పడట్లేదు అంటారు. మనకి చివరికి ఏ స్టేజ్కి తెస్తారంటే, ఈ కారు బదులు కొత్త కారు కొంటేనే మంచిది అనేసి. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క జీవితం కూడా అంతే. కనుక ఆయన చిత్తాన్ని మనము అంగీకరించడానికి ఇష్టపడేవారికి ఉన్నాం. తర్వాత చివరిగా ఏంటంటే, ఈవెన్ సో లార్డ్ కమ్. దిస్ ద క్లైమాక్స్ ప్రేయర్.
ఈ ప్రార్థన సంఘం అంతా చేయగలిగితే ఎంత బాగుంటుంది. ప్రభు అయిన యేసు రమ్ము, ఆయన వస్తానన్నాడు. మీకు తెలుసు కదా, వస్తానంటే సిద్ధపడాలి కదా. ఇప్పుడు చూడ మామూలుగా సైక్లోన్ ఈజ్ కమింగ్ అని వార్నింగ్ వస్తుంది. అందరు రెడీ అవుతారు, బయటికి వెళ్ళకుండా సరుకులు, పండ్లు, కూరగాయలు అన్నీ తెచ్చుకొని కింద ఉన్న పైకి అన్నీ సగబెట్టుకొని ఎగబెట్టుకొని అంతా రెడీ అవుతారు. When there is a forecast saying that cyclone is coming, people are preparing with utmost care and precision. When there is a herald, an announcement saying that Jesus is coming, so sad that people are not preparing. అర్థమైంది అనుకోండి నేను చెప్పిన మాటలు. ప్రకృతి బీభోత్సవం వస్తుంది అని అంటే మనం సిద్ధపడతాం దాన్ని ఎదుర్కోవటానికి. అయితే ప్రభువారు రాబోతున్నాడంటే ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడకపోవడం విషాదకరమైన సంగతి. ఈ ఫోర్కాస్ట్ ఎక్కువ మనం నమ్ముతున్నాము. జాతి విపత్తు ఎక్కువ ఉపద్రవం కలిగిస్తుందని నమ్ముతున్నాము. బైబిల్ ఇచ్చే ఫోర్కాస్ట్ జీసస్ ఈజ్ కమింగ్, యేసు రానయ్యున్నాడు అనే ఫోర్కాస్ట్ బహుశా నమ్మట్లేదేమో, దానికి తగినట్లుగా మనం సిద్ధపడట్లేదేమో. ఈ ప్రార్థన సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. బైబిల్లో ఆఖరిగా రాయబడిన ప్రార్థన అదే, ప్రభు అయిన యేసు రమ్ము. ఇప్పుడు దాకా 2 ఆసక్తులు చూసి 3వ చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. పరిచయమైన వాక్య భాగము జకరియా చాప్టర్ 1 verse 14. జకరియా 1వ అధ్యాయము 14వ వచనం. మధ్యభాగం నేను చదువుతా. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. 3వ ఆసక్తి ఏంటి? అధికాశక్తి. మామూలు ఆసక్తి మనకు కరువైంటే అధికాశక్తి. దిస్ హై స్టాండర్డ్. ఫస్ట్ క్లాస్ బిలీవర్స్, మీకు ట్రైన్లో అన్ని కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా, జనరల్ ఉంటుంది, థర్డ్ ఏసీ, స్లీపర్ ఉంటుంది, థర్డ్ ఏసీ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ కూడా ఉంటుంది. విమానంలో కూడా అట్లే ఉంటుంది. చాలామంది అనుకుంటారు విమానంలో ఒకే క్లాస్ అని. మాలాంటి వాళ్ళు ప్రయాణం చేసేది ఎకానమీ క్లాస్ అంటారు. మీలా కొద్దిగా హైఫై వాళ్ళు ప్రయాణం చేసేది బిజినెస్ క్లాస్ అంటారు, లేదా ఫస్ట్ క్లాస్ అంటారు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటారు. డబ్బులు బట్టి క్లాస్. ఇంజన్ ఒకటే, డ్రైవర్ ఒకటే, పైలట్ ఒకటే, స్టేషన్లో ఒకటే, చెకింగ్ ఒకటే, అన్నీ ఒకటే. కానీ కంఫర్ట్, సీటు, ఈజ్ తేడా ఉంటుంది. అలాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బిలీవర్స్ కూడా ఇలాగ రకరకాలు ఉంటారు. అందరూ ఒకే టైపే కాదు. అందరు జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కరు. మనలాంటి వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కి బక్సింగర్ లాంటి వాళ్ళు కూడా జనరల్ కంపార్ట్మెంట్లో, పౌల్ లాంటి వాళ్ళు కూడా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతారా? అట్లా మీరు ఊహించుకుంటారా? వాళ్ళు ఎక్కినా కూడా మీరేమంటారా? అయ్యా అంకుల్ ఇది కాదు మీది. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది కదా మనం ఎంత స్టాండర్డు అని. వాళ్ళ స్టాండర్డ్ కూడా మనకు తెలుస్తుంది కదా. వాళ్ళు ప్రభు కొరకు జీవితాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడినారు. లోకంలోన ఏదైనా మీరు చూడండి, నో రిస్క్ నో రివార్డ్. సాక్రిఫైస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ ఆన్ ద బాటమ్ లైన్ ఫర్ ఎనీ గ్రేట్ రివైవల్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో దేంట్లోనైనా, అది రాజకీయం కావచ్చు, తర్వాత విప్లవం కావచ్చు, ఆధ్యాత్మికమైన పురికొల్పు పునరుజ్జీవం కావచ్చు, ఫర్ ఎనీ మూమెంట్ యూ లుక్ అట్ దట్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎ హ్యూమన్ రేస్, అండర్నీత్ ఇట్ ఈజ్ ఎ సాక్రిఫైస్. ప్రపంచంలో ఏ కదలిక, ఏ విప్లవం రగులుకున్నా దాని కింద త్యాగం అనేది ఉంటుంది. అలాగే యేసుప్రభు యొక్క త్యాగం ద్వారా యేసుప్రభు మనకు ఈ సంఘం అనే విప్లవాన్ని తీసుకునొచ్చు. దీంట్లో మనం ఎదిగి వర్ధిల్లి విస్తరించి వ్యాపించుట కొరకై ఆయన సంఘమైన యెరూషలేము, సంఘమైన సియోను విషయంలో అధికాశక్తి కలిగి ఉన్నాడు. దీన్ని ఎలాగైనా సిద్ధం చేయాలి, ఎలాగైనా బాగు చేయాలి. యెహోవాను గూర్చిన ఆసక్తి, అధికాసక్తి ఈ సంఘాన్ని ఆయన కొరకు తయారు చేయాలనే ఉద్దేశం. తయారు చేయాలని కోరుకునే వానికి మనం సహకరిస్తే తయారవుతాం. ఇది మనందరికీ తెలుసు కదా. ఒక కుండను గురించిన ఉపమానం బైబిల్లో రాయబడింది. కుమ్మరి చేయాలని అనుకున్నప్పుడు ఆ మన్ను తాను కుమ్మరికి అప్పగించుకుంటే అప్పుడు కుమ్మరి తనకు అవసరమైన ఫార్మెట్లో చేస్తాడు. అది అప్పగించుకోకపోతే ఆ ఫార్మెట్లోకి రాలేదు. మనలో చాలామంది అలాగే ఉంటాం. వీ డోంట్ లైక్ టు సబ్మిట్ అవర్ సెల్స్.
మనకి విధేయత అనే మాట పొరపాటును కూడా డిక్షనరీలో కనపడదు. మన క్రైస్తవ డిక్షనరీలో కనపడని పదాలు కొన్ని ఉన్నాయి, చెప్పనా? కనపడే పదాలు కూడా ఉన్నాయి, ప్రతి పేజీలో కనపడే పదాలు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పనా? ఏది చెప్పమంటారు? రెండు చెప్పండి. కనబడని పదాలు క్రైస్తవ డిక్షనరీలో కనబడని పదాలు పరిశుద్ధత, హోలీనెస్, సాక్రిఫైస్, త్యాగము, ఇలాంటి పదాలు సాధారణంగా అరుదుగా కనిపిస్తాయి. డిక్షనరీ అంతా ఎతికినా ఎక్కడుందో దాటిపోయింది, అప్పుడే హెచ్ అనే ఆల్ఫాబెట్, అలాగే ఎస్ అనే ఆల్ఫాబెట్ దాటిపోయింది అని అనుకుంటా. ఎప్పుడూ కనిపించే పదాలు చెప్పిన ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. ఫస్ట్ పేజ్ అదే, సెకండ్ పేజ్ అదే, థర్డ్ పేజ్ సచ్చిదాకా అదే. ఇట్స్ నెసెసరీ, అది అవసరమే, కాదని కాదు. ఒక భక్తుడిని ఇంకో భక్తుడు ఇలా క్వశ్చన్ అడిగాడంటే, వాట్ డూ యూ థింక్ మోర్ ఇంపార్టెంట్, ఈజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రేయింగ్ అన్ టు ద లార్డ్? బైబిల్ చదవడం ప్రాముఖ్యమా, ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా? ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమని మీరు అనుకుంటారు? ఏది? వెరీ గుడ్. సిస్టర్స్ ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్. స్టెల్లార్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్, వెల్ డన్, బట్ నో ప్రైజ్. అప్పుడు ఆ బైబిల్ పండితుడు చెప్పాడంట, నౌ యూ టెల్ మీ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, టేకింగ్ బ్రీత్ ఇన్ ఆర్ టేకింగ్ బ్రీత్ అవుట్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్? శ్వాస లోపలికి పీల్చుకునేది ప్రాముఖ్యమా, బయటికి వదిలేది ప్రాముఖ్యమా? ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? తినేది ప్రాముఖ్యమా, విసర్జనం ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? రెండు ప్రాముఖ్యం. ఊరికే తింటానే ఉంటే విసర్జనం లేకపోతే పొట్టాన్ని ఉబ్బిపోయి నడవటానికి చేత కాకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి మాత్రలు వేసి ఇంకేం చేస్తారు నాకంటే మీకు బాగా తెలుసు కదా. అలాగే గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో గాలి వదలడం కూడా అంతే అవసరం. కనుక ఒకటి గాలి పీల్చుకున్నది అయితే వాక్యము, గాలి వదిలేది ఏంటి? ప్రార్థన. రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు చెవులు, రెండు కాళ్ళు, ఇలాగూ వాక్యం చదవడం అవసరం, ప్రార్థన కూడా అవసరం. కనుక మన క్రైస్తవ జీవితంలో సంఘం అలాగ సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. 4 చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, 2 Corinthians chapter 8 verse 17. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఎవరతడు? 16వ వచనం, తీతు. ఈ ఆసక్తి ఎవరు పుట్టిస్తున్నారంట? 16వ వచనంలో రాశారు, తీతు హృదయములో ఆసక్తిని పుట్టించిన దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినామా? ప్రభువా నాకు ఆసక్తి లేదు, నాకు పుట్టించండి. ప్రభు దగ్గర అట్లా ఒప్పుకోవాలా. ప్రభువా నాకు ఆశ లేదు, పుట్టించు. వాక్యం చదవాలంటే చదువు బుద్ధి కాదు, చదివేటట్టు చెయ్యి. ప్రార్థన చేయాలంటే చెయ్యి బుద్ధి కాదు. ఇది ఒప్పుకోవడానికి మనం ఇష్టపడము. అయ్యో ప్రభు ఏమన్నా అనుకుంటాడేమో అని. ఆయనకి తెలియనిది ఏముంది, అనుకునేది ఏముంది ఇంక స్పెషల్గా? ఆయనకి తెలుసు కదా. కనుక మనం దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనకి ఆసక్తి కావాలని ప్రార్థన చేస్తే ప్రభు ఇది పుట్టిస్తాడంట. ఇట్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. He is the originator. He is the source. ఈ ఆసక్తిని ఇచ్చేది ఆయనే. అది తీతిలో పుట్టించినాడంట. అందుకనే పౌలుతో కలిసి ఇంకా పరిచర్లో ముందుకెళ్ళటానికి దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. మనం కూడా అలాంటి విశేష ఆసక్తి కలిగిన వారమైతే ప్రభు వాడుకోవటానికి ఇష్టపడతాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? ఇప్పటిదాకా 4 చూసినాం. మొదటిది ఏంటి? సత్యాసక్తి. 2వది అత్యాసక్తి. 3వది అధికాసక్తి. 4వది విశేష ఆసక్తి. 5వది ఆఖరిది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, 2 Corinthians chapter 11 verse 2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలన మిమ్మను ప్రధానము చేసి తిని. ఏ ఆసక్తి? దైవాసక్తి.
అరిస్టాటిక్ కంక్లూషన్ ఇస్ దిస్: దేవాసక్తి. ఈ ఆసక్తి పౌలుని ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎ చేస్ట్ వర్జిన్, పవిత్రాలైన కన్యకగా సంఘాన్ని ప్రధానం చేసేటట్టు చేశారు. అంటే దైవ కార్యాల గురించిన ఆసక్తి ఎక్కడ ఆరంభించినామో ఎక్కడికి వస్తున్నాము చూడండి. ఎక్కడున్నాం మనం ఈ ప్రయాణంలో? దిస్ ఈజ్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆసక్తి. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. ఇల్లు అంటే సంఘమే, ఇల్లు అంటే బిల్డింగ్ కాదు. కొంతమంది చెప్తుంటారు కదా, బ్రదర్, ఫారిన్ కంట్రీస్లో చర్చెస్ ఆర్ సోల్డ్ అవుట్. చర్చెస్ ఆర్ నాట్ సోల్డ్ అవుట్. చర్చెస్ హ్యావ్ బికమ్ పబ్స్. చర్చెస్ హ్యావ్ నాట్ బికమ్ పబ్స్. Churches have become private property. Churches have never become a private property, never become pubs, never become any entertainment program. The church buildings are sold out. The church buildings have become pubs. The church buildings have become hotels. But the church is you and I. సంఘం అమ్మబడలేదు. సంఘముని ఎవరు కొనుక్కోలేరు. సంఘము చేరి వచ్చే బిల్డింగ్లు అమ్మొచ్చు కానీ కొనొచ్చు కానీ, ఐర్లాండ్లో ఒక చర్చి పబ్గా తయారు చేసినారు. పెద్ద పిక్నిక్ స్పాట్ అయిపోయింది డబ్లిన్లో. అలాంటి బిల్డింగ్లు ఎవడైనా కొనవచ్చు, బిల్డింగ్లు ఎవడైనా అమ్మవచ్చు. దట్స్ ఎ బిల్డింగ్, ఇట్స్ నాట్ చర్చ్. ఇది నన్ను ప్రభు ఆయన రక్తం ద్వారా కడగబడి కొనబడిన వారిని ఆయన రాకడ కొరకై సిద్ధపరచడానికి పౌలు లాంటి భక్తులను, ప్రస్తుత కాలంలో దేవాసక్తి కలిగిన వారిని వాడుకుంటూ ఉన్నాడు. ప్రభు దినాన్ని రానయ్యున్నాడు. ఈ పవిత్రాలైన కన్యకై చేస్ట్ వర్జిన్, ప్రిపేర్డ్ వర్జిన్, వెయిటింగ్ ఫర్ బ్రైడ్ గ్రూమ్ టు కమ్. పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తుంది. ఈ సంఘం పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అలాగే ఎత్తబడాలని కోరుతుంది. ప్రభుకి స్తోత్రాలు. మనం అందరం ఒకేసారి మార్పు చెందుతాం. బైబిల్ సెలవిస్తుంది, వి ఆల్ ఒకేసారి ప్రపంచమంతటా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు క్షణంలోనే రెప్పపాటునని బైబిల్ రాబడి, ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఈ ఒక్క రెప్పపాటునే మార్పు చెంది దిస్ వైల్డ్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లోరియస్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ దీన శరీరము, కుళ్ళిపోయే శరీరము, తర్వాత మట్టిలో కలిసిపోయే శరీరము, పురుగులు పట్టే శరీరము, కమ్మగా పురుగులు తినే శరీరము, తర్వాత స్పాలకు పోయిన శరీరము, అదేంటి బ్యూటీ పార్లర్లకు పోయిన శరీరము, చక్కగా అలంకరించుకున్న శరీరము, పోషించుకున్న శరీరము, సంరక్షించుకున్న శరీరము, రోగాలు బారిన పడిపోయి హాస్పిటల్లో బాధపడుతున్న శరీరము. కొంతమంది శరీరాలు ఎలాగుంటాయంటే మెడిసిన్ డంప్గా ఉంటాయి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పిడికడ దోసుడు మాత్రలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు, బ్రదర్, మై బాడీ బికమ్ ఏ డంప్ ఆఫ్ మెడిసిన్, డ్రగ్స్. అలాంటి శరీరం దినాన యేసు రక్తం ద్వారా కడగబడింది అయితే మార్చబడుతుంది, క్షణంలో మార్చబడుతుంది. హూ విల్ డూ దిస్? ఎవరు చేస్తారు ఇది? కోవిడ్-19 వచ్చిన తర్వాత దానికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎన్నో కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోజులు పనిచేసాయి. అంటే ఒక వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంత రీసెర్చ్ అవసరమైతే, ఒక యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మార్చబడటానికి ఏ ల్యాబ్ అవసరం లేదు. ఏది హార్వర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, ప్రిన్స్టన్ కానీ, ఏల్ కానీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ కానీ, ఇంకా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ ఎక్కడా ల్యాబ్లో చేయలేనిది. మీకు తెలుసు కదా, ఏదైనా మొట్టమొదట ఒక డ్రగ్ కనిపెడతారంటే దాన్ని ఖచ్చితంగా ఎలకల మీద వేస్తారు. ఇప్పుడు మారుతుందో లేదో ఎలకని ట్రై చేయాలి కదా. ఎలకని పిలవాలని నువ్వు మారుతావో లేదో ఒక క్షణంలో ఒకసారి ట్రై చేస్తా. ఓన్లీ క్రైస్ట్ కెన్ డూ దిస్ వితౌట్ ఎక్స్పెరిమెంట్. ఏ ఎక్స్పెరిమెంట్ చేయకుండా, ఏ ప్రోటోకాల్ చేయకుండా, లేకపోతే ఇది పనికొస్తుందా లేదని ట్రయల్ రన్. మామూలుగా చెప్తారు కదా, ట్రయల్ వర్షన్, ట్రయల్ రన్ అని. ట్రయల్ రన్ లేకుండా, ట్రయల్ వర్షన్ లేకుండా, ట్రయల్ చేయకుండా, టెస్ట్ చేయకుండా ఒకే ఒక్కడు ప్రపంచమందంతటా యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కనురెప్ప పాటలో మారుస్తాడు. దిస్ ఈజ్ ఛాలెంజ్ ఫర్ ద వరల్డ్. నోబడీ కెన్ ఎవర్ డూ దిస్. చదువున్నా చదవలేకపోయినా, ఇండియన్స్ అయినా, ఆఫ్రికన్స్ అయినా, చైనీస్ అయినా, కొరియన్స్ అయినా, యూరోపియన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఏ దేశస్తులైనా, నాగరికులైనా ఒక్కసారి మార్చబడతాం. అందుకని మేము ఎప్పుడు చెప్తుంటాం, ఏమని, మీ బంగారం అది ఇది ఉంటే ఒకేసారి లాకర్లో పెట్టుకొని రండి, ఇక్కడికి తీసుకురావద్దు.
ఎందుకంటే ప్రభు బహుశా వచ్చినాడు అనుకో, ఇప్పుడే మనం ఎత్తబడం, మీ బంగారం అంతా యాపిల్ గీపిల్ అన్ని కిందికి పడిపోతాయి. అయ్యో ఇంత ఖర్చు పెట్టుకుంటా. చాలా విషాదకరమైన దినం చాలామంది విశ్వాసులకు, ముఖ్యంగా గోల్డ్ లవర్స్కి, డైమండ్ లవర్స్కి, జ్యువెలరీ లవర్స్కి ప్రభు వస్తే ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి పోవాలి. ఒక్క దినాన్ని మార్చబడతా. మేఘమండలం, బైబిల్లో రాయబడింది, వీ షల్ బి కాట్ అప్ ఇన్ ద క్లౌడ్స్. మేఘమండలం మీద మనం కొనిపోవు. అక్కడేమి యాక్సిడెంట్లు ఉండదు. అక్కడ విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే కూలిపోయి 100 మంది చచ్చిపోయేది ఉండదు. రైలు ట్రాక్ తప్పి గూడ్స్ని తగిలి 100 మంది చచ్చిపోయేది ఉండదు. బస్ హైవే మీద పోతా మంటలు అంటుకొని చచ్చిపోయేది ఉండదు. ఇంకొక బస్సు ఉదయాన్నే పోతుంటే వెనక కంకర వేసుకొని వస్తున్న ట్రక్ దిక్కొని కంకర రోడ్డు మీద పడేయాల్సింది బస్సులో పడేస్తుంది. అలాంటిది లేదు. ఆ గోతుల్లో ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే దారి బాగలేదు, గోతులు బాగలేదు, అది ఇదని ఏదో చెప్తుంటారు కదా. అలాంటిదంతా లేదు. నో యాక్సిడెంట్ ఫ్రీ జోన్. ఎవరు ఎక్కడున్నారు వారు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారైతే వారందరూ అలాగే వస్తారు. విచిత్రమేమో తెలుసా, ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రాకెట్ స్పీడ్తో పడతారు. నో ఫెయిల్ అవసరం లేదు. రెండోది ఏంటి, స్పీడ్ లిమిట్ అవసరం లేదు. గేర్ మార్చాల్సిన పని అవసరం లేదు. అక్కడ మార్గ మధ్యంలో షేర్ ఆటో మాదిరి స్టాపులు అవసరం లేదు. నాన్ స్టాప్, సింగిల్ స్టాప్, డైరెక్ట్. ఇది ఫాస్టర్ దాన్ వందే భారత్. ఇక్కడ స్టార్ట్ అయితే ఒకేసారి ప్రభుతో పాటు ఉండటానికి అక్కడ దాకా వెళ్తాయి. మేఘమండలాలు కొనిపో, ఎన్ని మేఘాలు పోతున్నాయి, పైన ఒకటి, కింద ఒకటి, పక్కన ఒకటి, ఇరుకొకటి, ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఎక్కడి నిండో మేఘాలన్నీ వెళ్తున్నాయి. ప్రతి మేఘం పోతుంది, బట్ నో మేఘం విల్ ఎవర్ కొలైడ్ విత్ అనదర్. ఏ మేఘం వేరే మేఘంతో కొలైడ్ కాదు. అందరము ప్రభువును చూస్తాం, ఆయనతో పాటు ఉంటాం, ఆయన వలే ఉంచాం. నేను ఒక ప్రశ్న అడుగుతా, చివరిలో ముగించక మనం జవాబు చెప్పండి. విచ్ ఈస్ ద మోస్ట్ గ్లోరియస్ సైట్ ఇన్ ద హెవెన్? పరలోకములో వైభవముతో కూడిన ఆధిక్యత ఏంటి? బ్రదర్స్ కరెక్ట్గా చెప్తారు, చెప్పరు కానీ చెప్తే గన్ షాట్. కరెక్ట్గా తప్పు. ఓకే, ఎనీ గెస్ సిస్టర్స్? అమ్మా, yes, stunningly beautiful. The glorious sight, the greatest sight we will have in the heaven is beholding the slain lamb seated on the throne, waiting for his purchased chaste virgin, espoused by the godly jealous. దైవాసక్తితో పవిత్రాలైన కన్యగా సిద్ధపరిచిన పెళ్లి కుమార్తె తన ఎదుకు వచ్చుండగా వధించబడినట్లున్న దేవ గొర్రెపిల్ల సింహాసనం అందు ఆసీనుడైనాడు. There is no sight as beautiful as that of the sight of looking at the slain lamb seated on the majesterial throne. దేవదత్తులు ఉండొచ్చు, పితరులు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, మనకు పరిచయస్తులు, కుటుంబస్తులు, భర్త, భార్య, కొడుకులు, కూతుర్లు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఆల్ ఆఫ్ ఫేమ్, విశ్వాస వీరుల చరిత్ర అంతా అక్కడ మనకు వాళ్ళు కనిపిస్తుండొచ్చు. But beholding the face of the slain lamb is the stunning scene there. వధించబడినట్లున్న దేవగొర్రె పిల్ల దానంతటికీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన ఆకర్షణ. వదిన నా ప్రభువుని మనం చూస్తా, ఆయన వలే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. ఇటు నిరీక్షణ కలిగిన మనము ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తి మనం కలిగి ఈ భూమి మీద ఉన్న ఈ దైవికమైన ఇల్లు, మందిరాలు ఒక దినాన్ని మనం విడిచిపెడతాం. ప్రభు వస్తే ఇప్పుడే విడిచిపెడతాం. కానీ మన భౌతికమైన అక్కర్లు ఇలాగ చేరి రావటానికి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం. పైన పరలోకపు ఇల్లు ఉంది, పరిశుద్ధ పట్టణం అని దానికి పేరు. దేవుడు శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంట్లో మనం సదాకాలం ఉంటాం. అక్కడ చీకటి లేదు, ఫ్యాన్లు వేసుకోవాల్సిన పని లేదు, వెలుగు ఇలాగ లైట్లు వేసుకోవాల్సిన పని లేదు, చలికాలం అని జర్కిన్లు వేసుకోవాల్సిన పని లేదు. అక్కడ గొర్రెపిల్లే దేవాలయం అయి ఉన్నాడు, గొర్రెపిల్లే వెలుగై ఉన్నాడు, గొర్రెపిల్లే మన యొక్క ఆధ్యాత్మికమైన ముచ్చట తీర్చేవాడిగా ఉన్నాడు. కనుక మనము ఆ ఇంటి కొరకై సిద్ధపడుతున్నాం.
ఇలాంటి ఆసక్తి కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన ప్రజలముగా ఆ పరలోక రాజ్య ప్రవేశం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.